కానీ ఒక వ్యక్తి ఒక 10 కోట్లు సంపాదించి రోడ్డు మీద అనుకోండి, అలాగే ఒక మంచి ఆరోగ్యం వ్యక్తి సడన్ గా ఆరోగ్యం చెడిపోయింది, ఎందుకంటే ఇంటికి పెద్ద ఉద్యోగం పోయింది. అలాగే ఒక మంచి అమ్మాయి ఏ తప్పు చేయలేదు, మంచి సంస్కారవంతం పెరిగి అమ్మాయికి రేపు గురైంది. దీన్ని అమ్మాయి ఇప్పుడు నేను ఏ తప్పు చేయలేదు కదా, ఎప్పుడో నేను పూర్వజన్మలో చేసిన కర్మకి నేను ఇప్పుడు ఎందుకు అనుభవించాలి? ఈ జన్మలో నేనైతే ఏ తప్పు చేయలేదు కదా, ఈ జన్మలో నేను ఎందుకు నేను అనుభవించాలి ఇప్పుడు అనే క్వశ్చన్ అనేది ఉత్పన్నం అవుతుంది కదా. గత జన్మలో చేస్తే నువ్వు గత జన్మలో నాకు శిక్ష అయ్యి. ఇప్పుడు ఏమని ఇది ఒక కొంతమంది మహానుభావులు అడిగిన చాలా మంది ప్రజలు ఏం జరుగుతుంది, మీ లోపల అమ్మాయికి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. గత జన్మలో చేసిన పాపం ఎందుకు ఈ జన్మలో ప్రశ్న ఉత్పన్నం కావడం జరుగుతుంది. ప్రశ్న ఉత్పన్నం కావడానికి జరుగుతుంది అంటే ఈ ప్రశ్న ఉత్పన్నం కావడం ఆనందంగా తీసుకోవాలా? ఇప్పుడు అమ్మాయికి నా మేలుకొల్పు జరిగిందా లేదా? ఇప్పుడు రేపు అమ్మాయి బ్యాడ్ ఇన్సిడెంట్ కు జరిగింది సార్, ఈ జన్మలో అయితే అమ్మాయి చాలా పవిత్రంగా అన్ని జరిగింది, అది ఈ జన్మాన్ని పక్క పెట్టి సార్. అవును, నీకు రూట్ కాజ్ ఆఫ్ నవ్ అంటే ఈ క్షణం నీకు వర్తమానంలో ఏం జరుగుతుంది ముఖ్యం, ఇప్పుడు నీ భవిష్యత్తు ముఖ్యం, గతం గత. అవును, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి బ్యాడ్ అమ్మాయే కాదు అబ్బాయిని కూడా పెట్టుకోవచ్చు, సరే ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్పా ప్రజలకు అర్థం అవ్వాలని. సో అర్థం కావడానికి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ వల్ల ఏమైందంటే ఆమె లోపల చైతన్యము ఒక ప్రశ్న ఉత్పన్నం చేస్తుంది. ఉత్పన్నం చేసినప్పుడు ఆమె ఉద్ధరణకు గురవుతుంది, అంటే ఉద్ధరణకు రూపం దాల్స్తుంది, అంటే ఆమె ఎదుగుదలకు కారణం అవుతుంది. ఎక్కడ మళ్ళీ జీవితాన్ని ఇప్పుడు నేను మెట్ల మీదకి వెళ్ళి పరిగెడుతున్నా, ఒకసారి జాడిపడ్డా, నెక్స్ట్ టైం ఏమవుతుంది, నాకు ఎరుక పెరుగుతుంది, నేను కరెక్ట్ నడవాలనే ఒక మార్గం వస్తుంది. సో ఈ అమ్మాయికి కూడా అప్పుడు జీవితాన్ని మేల్కోవాలనే ఒక స్పృహ వస్తుంది. ఇప్పుడు ఆ మధ్య అమెరికన్ ఇంటర్వ్యూలో ఒక మేడం గారిని చూసా, యూట్యూబర్, ఆవిడ మంచి టీవీ యాంకర్ అనమాట, అమెరికాలో ఎక్కడో ఉంటారు ఆమె. ఒక అంటే చాలా సార్లు రేపు గురయ్యే పెద్ద ఫేమస్ అయ్యానని తర్వాత ఆవిడ ఏదో ఉద్దేశంతో మళ్ళీ టీవీ యాంకర్ ఏదైనా తీసుకోండి సృష్టిలో, ఎవరినన్నా తీసుకొని, ఎంత పెద్ద మేధావినన్నా తీసుకోండి, ఈవెన్ పొలిటీషియన్ల రాజకీయ పెద్దలను కూడా తీసుకోండి, వాళ్ళ జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తాకితే తప్ప వాళ్ళు ఉన్నత స్థానాన్ని చేరుకోలేరు. అంటే కోల్పోవాలి. ఇక్కడ 3 ఉంటాయి. మనిషి కీర్తి దొక్కాలన్నా, ఉన్నతంగా జీవించాలన్నా 3 ఉండాలి. 3 క్వాలిటీస్ ఇవి మనిషిని నిలబెడతాయి. 1 కష్టము, 2 నష్టము, 3 అవమానం. ఈ 3 క్వాలిటీస్ మన దృష్టిలో, ఇప్పుడు నిన్ను ఎవరు అవమానించినాకో నువ్వు బాధపడుతున్నావు, కానీ బాధ కాదు, అది క్వాలిటీ, అది నెంబర్ 1 క్వాలిటీ. అంటే నువ్వు దాని నుంచి ఇన్స్పిరేట్ పొందుతావు. కష్టము, నష్టము, మళ్ళీ ఇక నుంచి నేను నష్టపోకుండా ఉండడానికి నువ్వు ఒక కొత్త రూట్ కాజ్ వెతుకుతావు. ఇంకోటి కష్టం, నువ్వు దాన్ని చేరుకోవడానికి నువ్వు ఎంతైనా శ్రమిస్తావు, నీ సర్వదా మొత్తం త్యాగం చేసి శ్రమిస్తావు, ఆ లక్ష్యాన్ని గురి పెడతావు. అగో ఈ 3 ఉంటే, ఈ 3 గొప్ప క్వాలిటీస్ ఉంటే మనిషి ఉన్నతుడు అవుతాడు. ఓకే, అయితే ఇప్పుడు మనిషికి ఈ 3 సంఘటన వల్ల జరుగుతాయి సార్, అవసరమే లేదు జీవితం మొత్తం 3. ఈ 3 ఆ సంఘటన వల్ల జరిగి ఆ మనిషిని ఎదగడానికి కారణం అవుతాయి. కానీ మనిషి భరించే శక్తి ఇప్పుడు అర్థమవుతుందండి అది. కానీ నార్మల్ వ్యక్తులు అంత దుఃఖాన్ని తీసుకోలేరు, సూసైడ్లు చేసుకుంటారు, బాధని తట్టుకోలేరు. అందుకే ఆధ్యాత్మిక మార్గం. ఓకే, ఆధ్యాత్మిక మార్గము నేను బుద్ధి వికాసం చేస్తా కదా, సత్యాన్ని నేను దర్శనం చేస్తుంది, నీకు సత్యాన్ని దర్శనం చేస్తే నేను నిలబెడుతుంది. ఇప్పుడు అందులో అత్యుత్తమైనది మెడిటేషన్. సో మెడిటేషన్ ద్వారా జ్ఞానం వస్తుంది అంట. జ్ఞానం వస్తుంది సార్, 100% వస్తుంది. సత్యాన్వేషణ చేయొచ్చు. సో నువ్వు ఎంత లాస్ అయిపోయినా సరే బాధపడకూడదు అంట. 100% కర్మ నేర్చుకుంటే బాధ అనేది ఉండదు. ఇప్పుడు ఈ ప్రేక్షకుల్లో ఎంతో మంది కొన్ని జీవితాలు కోల్పోయి ఉంటారు సార్. దీని మీద మనం ఆగిపోయి ఉంటారు కదా చాలా మంది. ఓకే సార్, ఎస్. దీని మీద మీరు సెమినార్ చేస్తారు కదా, నాకు మీరు ఆల్రెడీ ఆ సెమినార్ లో ఒక మంచి ప్రోగ్రామ్ చేయండి మీరు. డెఫినెట్ గా అంటే ఒక సెమినార్ ఏర్పాటు చేసినప్పుడు మనం డీటెయిల్ గా పాయింట్ టు పాయింట్ ఒక్కొక్క వ్యక్తి జీవితంలోకి ముందే ఎందుకు ప్రవేశించబడతాడు, ఆ వ్యక్తి వల్ల ఏ కారణం జరుగుతుంది, నువ్వు ఏ జోన్ లో ఉన్నావు. ఇప్పుడు మనం ఒక జోన్స్ ఉంటాయి మనిషికి కర్మలు. అంటే పిల్లవాళ్ళు చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఒక బిజినెస్ లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది, ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు నథింగ్ బట్ సింపుల్, నీకు బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది సార్, హాల్లో ఉన్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఈ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే నీ కర్మను బట్టే చేంజ్ అవుతుంది. సో వాళ్ళు ఏ జోన్లు ఉన్నారో ఆ జోన్ల నుంచి మనం బయటకు తీసుకురావడానికి ఈ మార్గాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక మంచి సెమినార్ కండక్ట్ చేయండి సార్. డెఫినెట్ గా కలిపి చేద్దామండి. నేను లా ఆఫ్ అట్రాక్షన్ మనీ గురించి ఎప్పుడు
బోధిస్తూ ఉంటాను. మీ అవును సార్. కర్మను కూడా యాడ్ చేస్తాను. మీతో మాట్లాడిన తర్వాత గత వారం రోజుల నుంచి మీతో మాట్లాడిన తర్వాత నాకు కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఓకే. అందులో భాగంగా నేను ప్రేక్షకుల కోసం నేను అడుగుతున్నాను. అయితే డెఫినెట్‌గా అండి ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మనిషి ఏం కోల్పోయినా సరే దుఃఖం అనేది ఉండకూడదు. మళ్ళీ ఆనందమై మార్చుకోవచ్చు. నీ జీవితం నీ చేతుల్లో మార్చుకోవచ్చు అనేది నాకు చాలా బాగా అర్థమైంది. చాయిస్ వల్ల అది. చాయిస్ వల్ల అర్థమైంది. సో ఈ సిరీస్ అయితే నేనైతే తృప్తి చెందాను. ఇంకాస్త ప్రజల తృప్తి కోసం ఇంకా లోక కళ్యాణం కోసం ఇంకా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. కానీ సమయానుసారం నెక్స్ట్ ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇంకా మనం దీని యొక్క ఆన్సర్స్ కామెంట్స్ మంచి పాజిటివ్ కామెంట్స్ ఎవరైనా పెట్టి ఈ క్వశ్చన్లు ఇంకా అడగండి అని అంటే నేను మళ్ళీ మీతో ఒక సిరీస్ అయితే చేస్తాను. ఎందుకంటే మనం యొక్క మెయిన్ ఉద్దేశం అందరూ మిమ్మల్ని యాక్సెస్ చేయలేరు, అంటే రాలేరు. ఎందుకంటే ఒకళ్ళు ఫారెన్ లో ఉంటారు, ఒకళ్ళు ఎక్కడో అమలాపురంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో ఆ క్వశ్చన్ వాళ్ళకి అది ఆ సందిగ్ధత, ఆ కాన్ఫ్లిక్ట్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందని చాలా హ్యాపీ ఇచ్చినట్టు అవుతాం కదా. సో ఆ ఉద్దేశంతో మరి కొన్ని ఎపిసోడ్లు అయితే మనం చేద్దాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సంతోష్ గారు. సచ్ బ్యూటిఫుల్ కన్వర్జేషన్. చాలా సమాధానాలు అయితే మాకు వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీరు చేయాలి, పబ్లిక్ ఉపయోగపడాలి. అలాగే దేశ లోక కళ్యాణం విశ్వ కళ్యాణం కోసం మీరు ఒక మంచి వ్యక్తి, కర్మే మిమ్మల్ని ఎంచుకుందని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా స్పిరిచువాలిటీని ఎన్నుకున్నారు. సో నిజంగా గ్రేట్ అండ్ వండర్ఫుల్ సెషన్. సో చూసారు కదండి, మరి థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతసేపు మీ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా సంతోష్ బుద్ధ గారిని ఇంకా మీరు మరికొన్ని క్వశ్చన్లు అడగాలంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. అలాగే మా టీంకి కూడా, మా మ్యూజిక్ వాసు లా ఆఫ్ అట్రాక్షన్ టీంకి కూడా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే కర్మ, మీరు ఈ జీవితంలో ఏది కోల్పోయినా సరే అది కర్మానుసారం, పూర్వజన్మ కర్మానుసారం జరుగుతుంటుంది. దాని గురించి బాధపడాల్సిన లేదు. మీ కర్మ తగ్గుతుంది, మీ కర్మ క్లియర్ అయిపోతుంది, కరిగిపోతుంది అనే ఉద్దేశం సంతోష్ బుద్ధ గారు చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం మరిన్ని క్వశ్చన్లతో సంతోష్ బుద్ధ గారిని మరిన్ని క్వశ్చన్లు అడిగి మీ యొక్క సందేహాలు నివృత్తి చేస్తాను. సో థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ మ్యూజిక్ వాసు, మోడర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే కర్మ సిద్ధాంతం సంతోష్ గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి 24/7 ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి గురుగారు. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ 24/7 చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఈ ఛానల్ వల్ల మీకు ఎంతో జ్ఞానం అందించినందుకు ఛానల్ సిబ్బందికి కృతజ్ఞతలు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అందులో ముఖ్యంగా ఇప్పుడు వాసు గారు చేయబోయే సెమినార్కు నేను తప్పకుండా అటెండ్ అవుతాను. వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. ఆ సెమినార్లో మీరు ఇంకా డీటెయిల్గా కర్మని బేస్ చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ప్రేక్షకులకు ఎవరో అయితే వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఈ జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలని అనుకుంటారో వాళ్ళు వాసు గారి టీంను సంప్రదించాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.